మా శ్రేయోభిలాషులందరికీ విజయ ఫర్టిలిటీ సెంటర్ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు నేను ప్రెగ్నెన్సీలో బీపీ పెరగడం గురించి చెప్తాను. అసలు ఈ మధ్యన చాలామంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటున్నది. దానివలన ప్రెగ్నెన్సీలో బీపీ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఎప్పుడు బీపీ ప్రెగ్నెన్సీలో ఉంది అనుకుంటాము, ఒక 140/90 అనే రీడింగ్ అనేది 2 సార్లు 4 అవర్స్ డిఫరెన్స్తో కనుక వస్తే ఈ పేషెంట్కి బీపీ ఉంది అని అనుకుంటాము. బీపీ ప్రెగ్నెన్సీలో రావడం అనేది చాలా డేంజరస్ థింగ్. ఎందుకోసమంటే ఇది మదర్ని బేబీని ఇద్దరిని ఎఫెక్ట్ చేస్తుంది. మదర్లో ఒక్కొక్కసారి బ్రెయిన్, లంగ్స్, లివర్, కిడ్నీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. మళ్ళీ బీపీ అనేది చాలా ఎక్కువ ఉంటే ఒకసారి ఫిట్స్ అనేది వచ్చి బేబీ మదర్ ఇద్దరు కూడా రిస్క్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బేబీ కూడా గ్రోత్ తక్కువ అవ్వడము, ఉమ్మనీరు తక్కువ అవ్వడము, లేకపోతే బీపీ ఎక్కువ ఉంటే ఒకసారి బేబీని తొందరగా డెలివరీ చేయడం వలన ప్రీమెచ్యూరిటీకి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేది బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమనే ఏమైనా ప్రెగ్నెన్సీలో బీపీ వస్తే డాక్టర్ పర్యవేక్షణలో ఉండి డాక్టర్ చెప్పినట్లు వినాలి. మందులు కరెక్ట్గా వేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా కాపాడుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.